పండిస్తారు అంతే. నేను చైనా వెళ్ళడం లేదు, అమెరికా వెళ్ళడం లేదు, దుబాయ్ వెళ్ళడం లేదు, కానీ అక్కడ ఎలాగ పండిస్తారంటే అంతే ఒక డొక్కులతో పండిస్తారు అన్నమాట. ఇది చదువు ఉంది, మళ్ళీ ఈ వ్యవసాయం అలాగా చెయ్యాలనేసి మనం కూడా చెప్పే విధానం కూడా రావాలి. రియల్ ఎస్టేట్ ఎక్కువైపోవడం వల్ల వ్యవసాయం అనే దానికి ఇచ్చే రైతుకి విలువ ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు రైతు పేరు చెప్పుకుని పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. రైతు కార్డు నుంచి పుట్టినోడే ప్రతి ఒక్కడు సీఎం అవని, పిఎం అవని, కలెక్టర్ అవని ఎవడవని ఈ పంచి కట్టుకున్న ఒక రైతుకి ఎవడని గౌరవిస్తున్నారు. ఇప్పుడు మనకి విజయ్ మాలి ఎవడో ఉన్నాడు, లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఉన్నాడు. అది గవర్నమెంట్ సొమ్మే, ప్రజల సొమ్మే. ఆడికి ఎవడు ఏం చేయలేకపోతున్నాడు కదా. కానీ ఒక రైతు ₹1,00,000 ఒక బ్యాంకులో అప్పు ఉన్నాడు, 10,000 రూపాయలు అప్పు ఉన్నాడు అంటే ఆ ఇంటికి వచ్చేసి ఇల్లు తీసుకోవడము, తీసుకుని డబుల్ చేసి కట్టించడము, ఆ పొలం తీసుకోవడము చేసి నానా ఇబ్బందులు పెట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వ్యవసాయం లేకపోతే తిండి గింజలు 20-30 సంవత్సరాలు ఉందంటే ఈ మనిషికి మనిషి తినే రోజులు తప్పనిసరిగా వస్తాయి. రైతుకున్న దౌర్భాగ్యం అది. మేము ఇక్కడ పంటలు పండిస్తుంటే మా పంటలకి ఎవడో వచ్చి రేట్లు వేస్తున్నాడు. ఇక్కడ రైతే దేశానికి నెలకు చెప్తున్నారండి నాయకులకి. కనీస విలువ ఇవ్వండి. ఈ ఆఫీస్ లో నువ్వు ఉద్యోగం చేసుకో, నీకున్న పొలంతో నీకున్న కొంత సమయంతోనే నువ్వు వ్యవసాయం చేసుకో, నువ్వు తినడానికి నువ్వు పండించుకో. ప్రతి ఒక్కరికి ఉందండి భూమి. అది ఏడు చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు స్టైల్ కి ఆ ఉన్న భూమిని దేనికో అమ్మేసి వీళ్ళు టౌన్లకి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు వాకుల్లో కొనుక్కొని ఇక్కడ ఉన్న కేజీ బియ్యం అక్కడ ₹100 కొని, ఇక్కడ కేజీ కూరగాయలు ఇక్కడ ఫ్రీకి దొరికే కూరగాయలు అక్కడ ₹100 కొని. ఈ ఎవరు చెప్పాడండి నానా అవస్థలు పడి. ఏమి నీకు అదే ఉద్యోగంతో నీ పుట్టినూరులో నువ్వు ఉండలేవా? దుక్కున్నంత మాత్రాన ఎవరైనా చేయరండి. ప్రకృతిలో ఉండి ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటదండి. అది మనం తెలుసుకోవడం లేదు. ఇప్పుడు చీమలు చూసి నేర్చుకోవాలి, సంపాదించడం నేర్చుకోవాలి, కూడబెట్టుకోవడం నేర్చుకోవాలి, కాకులు చూసి నేర్చుకోవాలి, యూనియన్ నేర్చుకోవాలి. ఒక కాకి తంటే ఇంకొక కాకులు ఉంటాయి, దాన్ని చూసి నేర్చుకోవాలి. యూనియన్ కంటికి కనిపించిన ప్రతి ఒక్కదాని గురించి ప్రకృతి మనకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. మనకి మనసు ఉంటే ప్రతి ఒక్కటి పుస్తకమే. ఫ్రెండ్స్, మన పెద్ద మీకు ఏదో ఒకటి చెప్తా అంటారు, చదువుకుంటున్నారు కదా, మీ అందరికీ ఆయన ఒక అవగాహన ఉంది, ఆయన ఒక కష్టజీవి కాబట్టి మీకు ఎలాగ పండిస్తుండంతా వర్మి కంపోస్ట్ అంతా ఏటి అనేది మనం పండించాలంత ఎరువులు కొట్టుకోకుండా, అలాగే మనము తయారు చేసిన సేంద్రియ ఎరువులు మనం ఓడుకోవాలి. ప్రకృతి ఎరువులు అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఏ దేశాల్లోనూ వెళ్ళకుండా ఎక్కడో రకాలు ఒక్కొక్క ఇవి మనం ఓడుతుంటాం. ఇవి ఎరువులు డియాపులు ఇవన్నీ కాకుండా మామూలు వర్మి కంపోస్ట్ సేంద్రియ ఎరువులు ఓడుకుంటే మన ఆరోగ్యం కూడా మంచిది. అంతే మన ఆరోగ్యం మంచిది. కెమికల్స్ అనేవి కొంచెం తగ్గించాలి, వాడకుండా తగ్గించాలి. ఆ కెమికల్ ఓడిన వల్ల మన ఆరోగ్యం ఇవాళ 100 సంవత్సరాలు బతికినోడు ఈ సంవత్సరం 50 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోతారు. అవునవును. ఓకే సార్, చాలా మంది ఏమన్నారు ఇంకా భూములను కూడా పండించట్లేదు, అలాంటి వాళ్ళకి మీరేమన్నా సమాధానం? భూముల్లో ఉండోళ్ళకి అంతా మరి ఏం చేస్తాం? అసలు భూమి ఉన్న వాళ్ళకి లేకుంటే మనము పండిస్తాం. ఇంత ఊళ్ళకి ఇంత అంత ఉంటుంది, లేదని లేదు, ఉంటుంది. దానికి కూడా దానికి తగ్గట్టు ఎరువులు మనం వేసుకోవాలి. అలాగ పండిస్తారు అంతే. నేను చైనా వెళ్ళడం లేదు, అమెరికా వెళ్ళడం లేదు, దుబాయ్ వెళ్ళడం లేదు, కానీ అక్కడ ఎలాగ పండిస్తారంటే అంతే ఒక డొక్కులతో పండిస్తారు అన్నమాట. కూరగాయలు కానీ ఏవైనా సరే అలాగ నీరు మీద ఇలాగ ఇవి ఒక సిమెంట్లు కట్టుకొని అక్కడ వాళ్ళకి పండిస్తారు. కూరగాయలు కానీ ఏవైనా వాళ్ళకి పండించుకొని పండిస్తుంటారు అనమాట. చైనాలో అక్కడ భూమి తక్కువ ఉంటుందా? భూమి తక్కువ అక్కడ. మనకు భూమి ఉంది, మరి మనకు భూమి ఉన్నా కానీ మనకు భూమి కూడా ఉండి మనం పండించుకోవట్లేదు. చాలా మంది పండించుకుంటే ఏం చేస్తున్నారు, వలస వెళ్ళిపోతున్నారు, లేకపోతే అమ్మేసుకున్నారు. అలా చేయకండి. బాబాయ్ చెప్పినట్టు మనకి అక్కడ చైనాలో చూసారా, వాళ్ళు ఒక డొక్కుల్లో డబ్బాలో కూడా పండించుకున్నారంట. అలాంటి పరిస్థితి మనకు రానియకుండా చేసుకోండి. దయచేసి మీరైతే ఉన్న చిన్న దీంట్లో అయినా, చిన్న స్థలంలో అయినా వ్యవసాయం చేయండి. వ్యవసాయం మాత్రం ఆపొద్దు. మనం చెప్పవలసిన వ్యవసాయం పండించాలని చెప్పాలి. ఇది చదువు ఉంది, మళ్ళీ ఈ వ్యవసాయం అలాగా చెయ్యాలనేసి మనం కూడా చెప్పే విధానం కూడా రావాలి. సూపర్. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తుండండి. ఇలాగే పిల్లలకి పెద్దలకు కూడా ఎవరికైనా సరే మీరు ఇలాగే చెప్తూ ఉండండి. వాళ్ళని కూడా ప్రోత్సహించండి. వ్యవసాయం చేసే రైతులను కూడా ప్రోత్సహించండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తగ్గించుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ ప్రోత్సహించకపోవడం, పండించే పంటకి తగిన ధర లేకపోవడం,
తర్వాత వ్యవసాయం కన్నా అదే భూమిని అమ్ముకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కువైపోవడం వల్ల వ్యవసాయం అనే దానికి చాలా తక్కువైపోయింది. అదే వ్యవసాయానికంటే ఇంకా ఏదైనా ఆపర్చునిటీ ఉందనుకోండి, ఇది వదిలేసి వేరే దానికి వెళ్తారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే వ్యవసాయానికి తగిన ధరనే వ్యవసాయం చేసేవాడికి గవర్నమెంట్ నుంచో లేకపోతే ఇంకో నుంచి ప్రోత్సాహం ఉన్నా దీని మీదకే 10 మంది వస్తారు. ఇప్పుడు వ్యవసాయం అనే దానికి వదిలేయడం వల్ల ఏటైపోతుందంటే మనకి ఆహార కొరత అనేది ఇప్పుడు తెలియకపోయినా రాబోయే కాలంలో చాలా పడతాం మనం. ఇప్పుడు పంటలనే అంటే ఆవిడ పట్టించుకోవడం లేదు, కానీ పండించకపోతే ఏడు తింటారు జనాలు కదా. కానీ ఈ పండించే రైతుకి విలువ ఇవ్వడం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే వ్యవసాయం అంటే వ్యాపారస్తులు కానీ ఇంకెవరైనా కానీ రైతు అనేవాడికి విలువ ఇవ్వడం లేదు, రైతుకి ప్రోత్సహించడం లేదు, ఎక్కడా లేదు. ఇంకా రాజకీయ నాయకులు రైతు పేరు చెప్పుకుని పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ ఉద్యోగాలు చేసిన వాళ్ళు మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఉన్నారు. నిజమే, ప్రతి ఒక్కడు రైతు కుటుంబం నుంచి వచ్చినోడే. ఉద్యోగస్తుడు కడుపులో పుట్టినాడంటే ఆడ పూర్వం నుంచి ఉద్యోగం చేసి ఉన్నారు ఎటాలు తల్లిదండ్రులు. రైతు కడుపు నుంచి పుట్టినోడే ప్రతి ఒక్కడు, ఆడ సీఎం అవని పిఎం అవని ఆడ కలెక్టర్ అవని ఎవడవని. కానీ అది మరిచిపోయి ప్రతి ఒక్కడు రైతు అనేవాడికి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు మామూలు చూసుకుందా, రైతు అనేవాడు యాక్చువల్గా పంచలు ఇంకో కట్టుకుంటాడు, కానీ ఉద్యోగం అన్నాడు 1000 రూపాయలు ఉద్యోగం చేసినా ప్యాంటు ఇదే డాబు డూబుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారంటే ఎవరికి గౌరవిస్తారు జనాలు? ఉద్యోగం ఇస్తారు కదా, ప్యాంట్ వేసుకున్నోడికి గౌరవిస్తాడు, కానీ ఈ పంచి కట్టుకున్న ఒక రైతుకి ఎవడని గౌరవిస్తున్నా అయ్యాడు. మరి ఆ రైతు లేకపోతే ఆ ఉద్యోగం రైతు లేకపోతే దేశమే లేదు. అసలు రైతే దేశ వెన్నెముక అంటారు. మరి అలాంటప్పుడు కూడా గవర్నమెంట్లు కానీ మరి స్టేట్ అవన్నీ సెంట్రల్ అవన్నీ ఎవరో ఉండే గవర్నమెంట్లను పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట. ఇప్పుడు మనకి విజయ్ మాల్యా ఎవడో ఉన్నాడు కదా, లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఉన్నాడు. అది గవర్నమెంట్ సొమ్మే, ప్రజల సొమ్మే. ఆడికి ఎవ్వడు ఏం చేయలేకపోతున్నాడు కదా. కానీ ఒక రైతు 1,00,000 రూపాయలు ఒక బ్యాంకులో అప్పు ఉన్నాడు, 10,000 రూపాయలు అప్పు ఉన్నాడు అంటే ఆ ఇంటికి వచ్చేసి ఇల్లు తీసుకోవడము లేకపోతే ఆడ తీసుకుని డబుల్ చేసి కట్టించడము, ఆ పొలం తీసుకోవడము చేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. మీరు చూస్తూనే ఉంటారు. మరి దీనివల్ల ఎలాగనిపిస్తుందంటే అచ్చా వ్యవసాయం చేస్తే ఇంత దారుణంగా ఉంటుందా? వ్యవసాయం చేసేవాడికి తిండి దొరకదా? వ్యవసాయం చేస్తే సమాజంలో ఎంత ఇదిగా చూస్తారనే విధంగా రైతు కొడుకు అవన్నీ రూపాయో 2 రూపాయలు 1000 50 ఏదో ఉద్యోగానికైనా పరిగెడుతున్నాడు తప్ప ఆడ నాన్న చేసే పొలాన్ని దుక్కు మాత్రం చూడడం లేదాడు. వాళ్ళు అలా వెళ్ళిపోతే ఇప్పుడు మనకేమో వ్యవసాయం తగ్గిపోతుంది కదా. తగ్గుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, వ్యవసాయం లేకపోతే తిండి గింజలు ఉండవు, మనం తినలేమని. ఉన్నంత వరకు గింజలు తింటాం, మనమే రాసుకుని 10 పుట్లు ఉంటే తింటాం, తర్వాత ఏడు తింటాం, పక్కింటి దగ్గర అప్పు తెచ్చుకుంటాం, మరి తర్వాత ఏడు తింటాము, పూలు మేకలో పందులో ఏవో తింటాం, మరి తర్వాత ఏడు తింటాము. అన్ని అయిపోయిన తర్వాత మనమే తినుకోవాలి. ఆ పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే రైతుకి గవర్నమెంట్ కానీ వ్యవసాయ వస్తువు అంటే వ్యాపారస్తుడికి ఎవడు కానీ విలువ ఇవ్వకుండా ఇదే పరిస్థితి మళ్ళీ 20-30 సంవత్సరాలు ఉందంటే ఈ మనిషే తినే రోజులు తప్పనిసరిగా వస్తాయి. ఇలా వ్యవసాయం చేసేవాడికి ఎవడు ప్రోత్సహించడం లేదండి. ఇప్పుడు మా ఊర్లో గతంలో పత్తి 8,000 9,000 ఉండేది, మరి గత సంవత్సరం 5,000 6,000 అయిపోయింది. అంటే అది వీళ్ళు తగ్గించుకున్నారా? గవర్నమెంట్ రైతుకున్న దౌర్భాగ్యం అది. మేము ఇక్కడ పంటలు పండిస్తుంటే మా పంటలకి ఎవడో వచ్చి రేట్లు వేస్తున్నాడు. ఇక్కడ ధర మీరు కట్టాలి కానీ వాళ్ళు కదా. అదే ఒక ఫ్యాక్టరీ వాడు ఒక సబ్బు కానీ లేకపోతే ఇంకోటి తయారు చేయని ఫ్యాక్టరీ వాడు అక్కడ ప్రింట్ చేసి పంపిస్తున్నాడు మాకు. వాడు పంపిస్తున్నాడు. మా ముడి సరుకుతో ఆడ ఫ్యాక్టరీలో తయారు చేసి ప్రింట్ ధర వేసి పంపిస్తుంటే మేము ఇక్కడ చచ్చినట్టు కొంటున్నాం. మరి మేము ఇక్కడ పండించే పంటకి ఆడెవడో వచ్చి ఇక్కడ రేట్ వేస్తున్నాడు. ఇది ఎంత దారుణం అండి. సూపర్ అయిపోయారు సార్. దారుణం కాదా? మరి అలాంటప్పుడు వ్యవసాయం దుక్కి ఎవడెళ్తాడు ఇంక చెప్పు. మొన్న ఒక ఇష్యూ జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా రాష్ట్రాలు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఇది పెట్టాయి, రైతు పండించే పంటకి ధరలు ఉండాలని, లేకపోతే ఇంకో చాలా డిమాండ్లతో పెట్టారు. వాళ్ళకి ఏ న్యాయం జరిగిందండి? ఏం జరగలేదు. అదొక మరి స్టేట్ విజన్ కాదు, మన దేశంలో ఉన్నది. మరి అలాంటప్పుడు ఒక రైతే దేశానికి ఎన్నికని ఎలా చెప్తున్నారండి వీళ్ళ నాయకులు?
ఎవరు పట్టించుకోవట్లేదు అసలుకి. రైతుకి ఎవడు పట్టించుకుంటున్నాడు అసలు? ఆ 10 మందికి తిండి పెట్టే రైతుకే అందుకే ఇక్కడ తిండి లేదు. నిజంగా అండి, కానీ నిజంగా తిండి లేదు. ఆ తిండి లేక మనిషి ఏంటంటే ఈ వ్యవసాయానికి ఎంత దారుణమైన విలువ ఉందని చేయడం మానేస్తున్నారు. ఇప్పుడు రైతే చెప్తున్నాడు అండి, 10 ఎకరాలని రైతే, ఒరే బాబు నాకు ఒంట్లో బలం ఉంది, ఎంతకాలం నేను చేశాను, నువ్వు మాత్రం వ్యవసాయం చేయకురా, చేస్తే ఇలా ఉంటుంది నీ పరిస్థితి, నాలాగే నువ్వు అయిపోతావు, నీ ఎక్కడొక్కడ చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకొని చెప్తున్నాడు. కానీ మనకి ఇంత వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి ఎంత విలువ ఉంది, వ్యవసాయం చేయాలని ఆవిడ పిల్లలు చెప్పుకోవడం లేదు. పండించిన పంట లేట్ అవుతుంది, దీనివల్ల లేట్ అవుతుంది. దీనివల్ల మన సమాజంలో ఆహార కొరత ఏర్పడుతుంది, పక్కా ఏర్పడుతుంది కదా. మరి అలాంటి దాని గురించి ముందుగా ఆలోచించి ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు చేయాల్సిందే, రైతు అనేవాడికి కనీస విలువ ఇవ్వండి. కనీస విలువ, రైతు ఉంటేనే మనం ఉన్నాము, వాడు పండిస్తేనే మనం తిన్నాము. రైతు అనేవాడికి కనీస విలువ ఇచ్చిన, వాడు పండించే పంటకి కొంచెం ధర ఇచ్చిన ఈ వ్యవసాయం అనేది బ్రతుకుతుంది. మనిషి మనుగడ అనేది మరి రాబోయే తరాలకి ఒక మార్గంలో ఉంటుంది. అంతేగాని ఇదే పద్ధతి ఒక 20-30 సంవత్సరాలు ఉన్నదంటే ఆవిడ కన్న పిల్లలకి ఆవిడ తినుకోవడమే, పక్కింటోడికి ఈ ఇంటోడి తింటే ఆవిడకి బలం ఉంటే అప్పుడు ఆవిడ పెట్టుకోవడమే. అదే పరిస్థితి అనేది తప్పనిసరిగా వస్తుంది. ఓకే సార్, చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. అలాగే మన యూత్ ఉన్నారు కదా, యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ, తర్వాత ఈ చిన్నవాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వాలు, వీళ్ళకి మీరు ఏమైనా రైతుని ప్రోత్సహించడానికి మీ వంతు ఏమైనా వాళ్ళకి చెప్పగలరా? రైతుకి ఏ ఉద్యోగస్తుడైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటి చెప్తున్నారంటే, ఇప్పుడు సాధారణంగా మనం ఒక రాజకీయ నాయకుడు మన ఊరు వచ్చాడంటే మనమందరం రైతులు ఉంటాం, కూలీలు ఉంటాం. ఆడేడు చెప్తాడు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాడు అనే చెప్తాడు. రైతు పేరు చెప్పుకొని గెలుస్తాడు, రైతు పేరు చెప్పే గెలుస్తున్నాడు. ఆవిడ పెద్ద ఉద్యోగస్తుడు చెప్తున్నాడు, బాబు రాబోయే కూర్చోబోయి మాట్లాడుతున్నా, నేను రైతు బిడ్డని చెప్తున్నాడు. అలాగా చెప్పుకోవడానికి రైతు పేరు ధైర్యంగా చెప్పుకున్నాడు. మరి అదే రైతుకి ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నాడు ఎందుకు? అవును కదా. అందుకే అంటున్నాను, ప్రతి ఒక్కరు ఇప్పుడు యూత్ అయినా సరే ఇప్పుడు చదవద్దని కానీ ఉద్యోగం చేయొద్దని కానీ ఎవరు చెప్పడం లేదు. నీ ఆఫీస్లో నువ్వు ఉద్యోగం చేసుకో, నీకున్న పొలంతో నీకున్న కొంత సమయంతోనే నీ వ్యవసాయం చేసుకో, వద్దనడం లేదు కదా. ఎవరు వద్దనడం? నీవు తినడానికి నువ్వు పండించుకో, లేకపోతే నీకు ఆహారం అనేది ఉండదు, ఏం ఉండదు. నువ్వు తినడానికి నువ్వు పండించుకో, ఎవరు వద్దన్న ఉద్యోగం చేసుకో, నీకు ఉద్యోగం వద్దని ఎవరు అంటారు? దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఉందండి భూమి, పుట్టిన ప్రతి ఒక్కడికి ఎకరో చిన్న ఎంతో అంత ఉంది భూమి. అది ఏడు చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు స్టైల్కి ఆ ఉన్న భూమిని దేనికో అమ్మేసి వీళ్ళు టౌన్లకి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు వాకుల్లో కొనుక్కొని ఇక్కడ ఉన్న కేజీ బియ్యం అక్కడ 100 రూపాయలకి కొని, ఇక్కడ కేజీ కూరగాయలు ఇక్కడ ఫ్రీకి దొరికే కూరగాయలు అక్కడ 100 రూపాయలకు కొని, ఈ ఎవరు చెప్పాడండి నానా అవస్థలు పడి. ఏమి నీకు అదే ఉద్యోగంతో నీ పుట్టినూరులో నువ్వు ఉండలేవా? ఉండొచ్చు. అక్కడ ఉద్యోగం చేసిన డబ్బులతో నువ్వు ఇక్కడ నీ పొలం నువ్వు సాగు చేసుకోలేవా? చేసుకోవచ్చు. ఇక్కడనే కట్టుకొని ఇటు ఉంటా గిట్ట ఎవరైనా ఉద్యోగం చేసుకునే వ్యవసాయం చేయొద్దని మనకి రాజ్యాంగం చెప్పలేదు, ఏ చట్టాలు లేవు మనకి. వ్యవసాయం చేసుకొని ఉద్యోగం చేసుకో. ఎంతమంది లేరు అలాగా సమానంగా ఆలోచించేవాళ్ళు, రైతుకి విలువ ఇచ్చేవాళ్ళు. ఎవరికి అయినా ఇప్పుడు యూత్కైనా ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి మరోసారి విన్నవించుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతు అనేవాడికి, రైతు కూలికి కానీ రైతుకి కానీ గౌరవించండి, వాళ్ళకి ఇచ్చే విలువ ఇవ్వండి. వాళ్ళు ఉంటేనే దేశం ఉంది, వాళ్ళు ఉంటేనే నీకు తిండి గింజలు వస్తున్నాయి. నువ్వు నీ పిల్లలు లేకపోతే నీ కుటుంబం కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కష్టాలు ఏంటో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు రైతు అనేవాడికి విలువిచ్చి ఆయనకి బతికించుకుంటేనే దేశం బతుకుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్య లక్షణం కూడా ఉంచుకోవాలి. ప్రోత్సహించడం అనేది ముఖ్య లక్షణం, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన కనీస ధర్మం అది. అది చేయకపోతే మరి రాబోయే తరాల్లో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు. మీరు ఏంటి ఏం చదువుకున్నారు సార్? లేదు, సమాజాన్ని చూసి నేర్చుకోవడమే. మీరు చూస్తే చదువుకున్నంత మాత్రాన్ని ఎవరైనా చేయరండి. ఇప్పుడు ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుందండి. అది మనం తెలుసుకోవడం లేదు.
ఇప్పుడు చీమలు చూసి ఏంటి నేర్చుకోవాలి, సంపాదించడం నేర్చుకోవాలి, కూడబెట్టుకోవడం నేర్చుకోవాలి, కాకులు చూసి ఏంటి నేర్చుకోవాలి, యూనియన్ నేర్చుకోవాలి. ఒక కాకి తంటే ఇంకో కాకులు ఉంటాయి, అవన్నీ వస్తాయి. దాన్ని చూసి ఏంటి నేర్చుకోవాలి, యూనియన్. ఐకమత్యం అనేది ఇలాగ మన కంటికి కనిపించే ప్రతి ఒక్కదాని గురించి ప్రకృతి మనకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, మనమే నేర్చుకోవాలి కదా. అలాగే నేర్చుకుంటేనే కానీ చదువేదో చెప్పింది ఆడ కలెక్టర్ చదివేసి ఇక్కడ వచ్చి పక్కన ఉన్నాడు తంత మరి చదువులు దేనికి కదా. అదే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తూ కానీ లేకపోతే చూస్తూ కానీ తెలుసుకోవాల్సిన పని లేదు. మనకి మనసు ఉంటే ప్రతి ఒక్కటి పుస్తకమే. అంతే సార్. చూడగలిగే శక్తి, చదవగలిగే శక్తి ఉంటే ప్రతి ఒక్కటి మనకి పుస్తకం లాంటిదే అంతే కదా. ఏది చూసినా మనకి అక్కడ ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంటుందండి. మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏది ఎంటీగా లేదు. తాము నడిచామంటే మన కాలు కింద ఎన్ని చీమలు ఉంటాయో లేకపోతే ఎన్ని వస్తువులు ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకి పుస్తకం లాంటిదే. మనం చదువుకున్న వాళ్ళం అయితే మన పుస్తకాలే చదవనక్కర్లేదు, ప్రతి ఒక్కరు చదవచ్చు. ఓకే సార్, సూపర్ సార్, సూపర్ సార్, బాగా చెప్పారు సార్. మీరు మీ పేరు సార్? చలపతి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మరిపోడు పంచాయత్ సార్, మీరు సర్పంచ్, మీరు ఒక రాజకీయ నాయకుడు. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. ఒక రైతు గురించి ఎంత బాగా చెప్పారంటే రైతు గురించే కాకుండా జీవిత సత్యం గురించి కూడా బాగా చెప్పారు. మీరు మంచి నాయకుడు అని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీళ్ళు కూడా మీరు మంచి నాయకుడు అని మిమ్మల్ని ఎన్నుకొని ఉంటారు. ఇక్కడ వచ్చి చాలామంది మీకు సపోర్ట్ కూడా చేస్తారు. మీరు మంచి నాయకుడు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. మీరు ఇలాగే మంచిగా ప్రజలకు సాయం చేయాలి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఇలా ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా వచ్చారు సార్ ఇలా చెప్పడానికి? ఎవరైనా లేదు, ఇలాగ వచ్చారు. కాకపోతే ఎవరి రీజన్ మీద వాళ్ళు వచ్చారు, కానీ ఒక రైతు గురించి అడగడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఓకే సార్. మీకు ఎందుకు అనిపించింది ఒక రైతు గురించే? ఇప్పుడు చాలా యూట్యూబ్లు ఉన్నాయి, చాలా సినిమాల గురించి అడుగుతున్నారు, లేకపోతే ఒక రకరకాల ఒక ఫ్యాక్టరీ గురించో ఒక వస్తువు గురించి దేని గురించో ఎవరి కాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేస్తూనే ఉన్నారు. కానీ మీకు ఇలా ఒక రైతు గురించి, రైతుకి ఒక సాయం చేయాలని కానీ లేకపోతే రైతు గురించి 10 మందికి చెప్పాలా అనే ఆలోచన మీకు ఎలాగొచ్చింది? అంటే మేము ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, మా నాన్న కూడా ఒక రైతు అన్న కాబట్టి, మేము ఒక రైతు తగ్గిపోతున్నాడు కాబట్టి మేము 10 మందికి చెబితే ఇంకా మనకి ఫ్యూచర్లో అనేది వ్యవసాయం ఎక్కువైతేనే మనకు ఆహారం దొరుకుతుంది. ఒకవేళ వ్యవసాయం ఈ రైతన్న పండించడం తగ్గితే మనకు ఆహారం తగ్గిపోద్దని మనం రైతన్నను ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా ఇంకా కృషి చేసి మనకు ఆహారం అందిస్తారని ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. ఇలాగే ఇందాకలే చెప్పాను, ప్రతి ఒక్కరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అలాంటప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మీలాగే రైతుకి సాయం చేయాలనే ఒక ఆలోచన ఉండుంటే ఈ పాటికి మనకి కేజీ 50 రూపాయల బియ్యం, కేజీ 100 రూపాయల బియ్యం అని మాటే ఉండేది కాదు కదా. రైతుకి ఏమాత్రం సాయం చేసిన వాళ్ళు ఉండుంటే ఉండేది కాదు. కాబట్టి ఇది చాలా మంచి పని. మీరు సాయం చేయాలనుకున్న ఆలోచన మంచిదే. కాబట్టి 10 మందికి ఇలా సాయం చేస్తూ వెళ్ళండి, రైతులకి ప్రోత్సహించండి. తెలిసిన వాళ్ళైతే అందుకుంటారు, తెలియని వాళ్ళకి ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. మీకు కూడా మంచి ఆలోచన వచ్చింది. ఇలా 10 మంది సాయం చేస్తూ ఉండండి. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మేము ఇంకా మంచి వీడియోలు చేస్తాం, ఇంకా ప్రజలను ప్రోత్సహిస్తాం, రైతన్నలను ఇంకా ప్రోత్సహిస్తాం. అలాగే మన యూత్ కూడా మిమ్మల్ని చూసుకొని మీరు ఏదైతే చెప్పారో ఆ మాటలు కూడా విని వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతన్నలను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. తప్పనిసరిగా చేయాలి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.